నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం. మనందరం సాధారణ సమస్యలు చక్కని చిట్కాల అనే అంశం గురించి తెలుసుకోవటం ప్రారంభించాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూడవ సమస్య, బాలింతలకు పాలు బాగా పడాలంటే. తల్లి పాలు పిల్లలకు ఎంతో ఆరోగ్యమని తెలియజేయవలసిన రోజులు వచ్చాయి. తల్లిపాలే శ్రేష్టము అని ఎవరైనా ఇంకొకరు చెప్పాలండి. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తల్లికి తల్లిపాలు పిల్లవాడికి ఇవ్వవలసినట్టుగా రావటం లేదు కాబట్టి బయట పాలు పట్టేస్తున్నారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి చిన్న వయసులో. కాబట్టి మళ్ళా తల్లులు తెలుసుకుని కనీసం పాలన్నా బాగా ఇచ్చేటట్టు మనసు మార్చుకుంటారని ఆ మాట ఎక్కువ మంది వాడుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థ బాగా పెరుగుతుంది తల్లి పాలిస్తే, పిల్లలకు సమస్యలు రావని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో అసలు బాలింతలకి పాలే సరిగా పడటం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చంటి పిల్లలు. పంది 20 పిల్లల్ని పెడుతుంది, 20 పిల్లలకి సరిపడా పాలు ఇవ్వగలుగుతుంది. డాక్టర్ గారు పాలు పడాలంటే ఏం తినాలి అని పంది ఎవ్వరిని అడగదు. దానికి తెలుసు ఏం తింటే పాలు వస్తాయో. 20 పిల్లలకి న్యాయం చేయగలుగుతుంది. ఒక్క పిల్లవాడి కంటే పాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు బాలింతలు. ఎంత అజ్ఞానమో చూడండి. మనకు ఉన్న జ్ఞానమంతా మరోవైపు పనిచేస్తున్న తప్ప అవసరమైన చోట పనిచేయటం లేదు. పెద్దలు చెప్పిన మాట కూడా సరిగా వినని రోజులు కదండి. అందుకనే ఈ రోజుల్లో మనందరికీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఏమీ చదువుకొని డాక్టర్ల సలహాలు లేని మన పూర్వీకులలో ఈ సమస్య లేదు. నాగరికత పెరిగిన దగ్గర నుంచి ఇట్లాంటి సమస్యలు బాగా వస్తున్నాయి. అంటే పాల యొక్క విశేషత గురించి ఆలోచిస్తే, మన శరీరంలో ఏవైతే పోషక పదార్థాలు ఉంటాయో అవన్నీ పిల్లవాడికి పాల ద్వారా వెళ్ళాలి. బాలింత గనక తను మంచి ఆహారం తీసుకోకపోతే తనలో ఉండే పోషణ అంతా పాల ద్వారా పిల్లవాడికి వెళ్ళిపోతాయి. తల్లికి లోపాలు ఎక్కువ వచ్చి, సమస్యలు ఎక్కువ వచ్చి, నీరసం రావటం, రకరకాల రోగనిరోధక వ్యవస్థ తగ్గి సమస్యల్లో ఇరుక్కోవటం, మరి బలహీనత బాగా వచ్చేసేయటం, పోషకాహార లోపాలు ఎక్కువ రావడం జరుగుతుంటాయి. అందుకని మామూలుగా మనం ఎవరన్నా మన కోసం తింటే సరిపోతుంది, కానీ బాలింత ఇద్దరి కోసం తినాలన్నమాట. అంటే లక్ష్యం ఇద్దరి కోసం, అంటే ఇద్దరు తినే అంత తినాలి. మనకి పల్లెల్లో చూసుకుంటే పాలిచ్చే గేదెలకు కానీ పాలిచ్చే ఆవులకు కానీ మామూలు వాటికంటే రెట్టింపు ఆహారం పెడతారు. ఎందుకంటే బాగా పాలు రావాలంటే తిండి ఎక్కువ పెట్టాలని. అక్కడ తెలుస్తున్నది ఇక్కడ మనకు తెలియటం లేదు. ఎంత విచిత్రమో చూడండి. మరి మన పిల్లవాడికి ఎదుగుదలకు ఏ ఏ పోషక పదార్థాలు ఎంతెంత మోతాదులో కావాలో ఆయా పోషక పదార్థాలు తల్లి పాల ద్వారా సమృద్ధిగా వెళతాయి. అంటే చాలామంది మరి పాలు ఇవ్వకపోతే పిల్లవాడి పోషణకి ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి. మా పాలు రాకపోతే గేదె పాలు ఇవ్వా అనొచ్చు. గేదె పాలు ఇచ్చేది దూడ కోసం, తల్లికి పాలు ఇచ్చేది పిల్లవాడి కోసం. గేదె దూడ మన పిల్లవాడు ఒకటే. అది పుట్టిన గంటకు లేచి గంతులు వేస్తుంది. మనవాళ్ళు లెగాలంటే సంవత్సరం పడుతుంది. మరి అందుకని ఆ గేదె ఇచ్చే పాలల్లో కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అంత కొవ్వు ఆ దూడకు అవసరం, కానీ అంత కొవ్వు మన పిల్లవాడికి అవసరం లేదు. ఇక్కడ గేదె పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ గేదె దూడ 5-6 నెలల సంవత్సరంలో మళ్ళీ గేదంతా తయారవటానికి దానికి అవసరమైన మెటీరియల్ చిన్నప్పటి నుంచి ఎక్కువ కావాలి. అందుకని 5-6 నెలలు 8 నెలల దూడ పాలు బాగా తాగుతుంది. దాని గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. అలాంటి లవణాలన్నీ ఎక్కువగా అందులో ఉంటుంటాయి అన్నమాట. మన పిల్లవాడికి ఆ కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో అవసరం. అలాగే ఉంటాయి. ఏ లవణాలు ఏ ఏ మోతాదులో కావాలో పాలల్లో అవే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన
తల్లి గర్భం నుంచి ఆ రక్తాన్ని పంచుకు పుట్టిన శిశువుకి తల్లి నుండి వచ్చిన పాలు మ్యాచింగ్. గేదె దూడక మ్యాచింగ్. అందుకని ఆ పాలు మన పిల్లవాడికి మళ్ళీ అడ్జస్ట్ కావు కొత్తలో. అందుకనే చాలా మందికి చిన్న వయసులో నుంచి అలర్జీస్ ఎక్కువ డెవలప్ అవుతుంటాయి, రియాక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఆ గేదె తిన్న ఆహారం వేరు. అందుకని దాని దూడకు అది మ్యాచ్ అవుతాయి. మనకి సెట్ చేయటానికి మళ్ళీ బాడీ ప్రయత్నం చేసి అట్లా ట్యూన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు పిల్లలకి తల్లులు పాలు 8-10 నెలల సంవత్సరం పాటు కనీసం ఇవ్వగలిగితే చాలా ఆరోగ్యం బాగుంటుంది. మనందరం అయితే తల్లిపాలు ఎన్నాళ్ళు తాగామో చెప్పండి? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఎవరైనా ఆఖరి సంతానం అయితే ఇక వస్తున్నాయి కదా ఫ్రీ అని 5-6 ఏళ్ళు వచ్చినా సరే లాగులు వేసుకుని మరి చంకెక్కి పాలు తాగొచ్చేవారు. అంటే అంతంత స్థితి వరకు వాళ్ళ పాలు ఇవ్వగలిగారు. ఈ రోజుల్లో 10 రోజులు 20 రోజులు పాలు ఇస్తే గొప్ప, 1 నెల 2 నెలలు ఇస్తే నేను చాలా కాలం ఇచ్చానండి అంటుంటారు. ఎందుకు పాలు రావటం లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చాలా వెయిట్ పెరిగిపోయి ఇంతంత లావునుంటున్నారు ఈ రోజుల అమ్మాయిలందరూ. అందుకని డెలివరీ అయిన దగ్గర నుంచి స్లిమ్గా ఉండాలని డైటింగ్లు చేయటం మొదలెడుతున్నారు. డైటింగ్లు చేస్తే పాలు వస్తాయా? మీ గేదెకు 1 రోజు 2 రోజులు గడ్డి వేయకండి, 1 లీటర్ పాలు 2వ రోజున తగ్గిపోతాయి. తిండి పెట్టకపోతే పాలు తగ్గుతాయి, మంచిగా తినకపోతే పిల్లవాడికి రావు. మీరు డైటింగ్లు చేసి స్లిమ్గా అవ్వాలనుకుంటే అసలు పిల్లల్ని కంఠం ఆపేస్తే మంచిది. అసలు అట్లాంటివారు పిల్లవాడిని పుట్టించి పాలు సృష్టించకపోతే పాపం కదండి అది. అంత గొప్ప జీవితం మనం ఇచ్చామే, మంచి జన్మనిచ్చిన వాడికి, మంచి ఆరోగ్యానికి తల్లిపాలు పునాదే. అలాంటి తల్లిపాలు మనకు రావట్లేదంటే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నాం ఆ పిల్లవాడిని. ఈ ఆరోగ్యానికి పునాది జీవితానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఆ బాబుకి. కానీ ఆ తల్లిపాలు తాగే పిల్లవాడు ఆ ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో చూడండి, ఎంత ప్రేమను అనుభవిస్తుంటాడు అక్కడ. అందుకని మాతృప్రేమ అంటారే, తల్లిపాలు తాగకపోతే ఇంకేంటండి ప్రేమ అక్కడ. ఎవరైనా వచ్చి పెట్టొచ్చు, ఇంకోటి మామ పెట్టొచ్చు, జేజి పెట్టొచ్చు, లేదా ఆయా పెట్టొచ్చు. కానీ తల్లి నుంచి వచ్చిన ఆ శిశువుకి తల్లిచ్చే పాలే అమృతాహారం. సృష్టిలో దానికి మించిన ఆహారం మరొకటి లేదు. అలాంటి పాలు బాగా పడాలంటే, నెలల తరబడి తల్లులు బాగా పాలు ఇవ్వాలంటే బొప్పాయి తింటే పాలు వస్తాయి, ఇవన్నీ తప్పు. బ్రెడ్ తింటే పాలు వస్తాయి, తప్పు. మీ గేదెకని బ్రెడ్ ముక్కలు పెట్టండి, ఎన్ని పాలు ఇస్తుందో చూద్దాం. ఇచ్చేవి కూడా ఆగిపోతాయి ఆ పని. అందుచేత అలాంటి వాటికి పాలు పడవు. మంచి బలమైన ఆహారాలకి, మంచి మాంసకృతులున్న ఆహారానికి పాలు వస్తాయి. మీరు సన్నగా వదిలిస్తే పాలీయటం పూర్తయ్యాక డైటింగ్ చేయొచ్చు. మరి మనం మంచి పాలు ఇవ్వటానికి బలమైన ఆహారం గురించి తెలుసుకుని తల్లులు కాస్త మీ పిల్లలకి ముందు నుంచి అవగాహన కలిగించి అలాంటి మంచి ఆహారాన్ని అందించగలిగితే ఆ శిశువుకి ఒక మంచి అదృష్టమైన శరీర నిర్మాణం కోసం, ఆరోగ్యం కోసం అవకాశం కలుగుతుందని చెప్పొచ్చు. మరి పాలు బాగా పడాలంటే బాలింతలు బ్రేక్ఫాస్ట్లో మంచి మాంసకృతులున్న మొలకెత్తిన విత్తనాలు తింటే మంచిది. మీరు కావాలని పాల పొడులు వేసుకుని పాలల్లో తాగుతున్నారు. ఆ పాల పొడి తయారవడానికి మూలమైన సోర్స్ని మనం తినమంటున్నాం, పాల పొడి మానమంటున్నాం. ఇక్కడ ఒక 2 గుప్పెళ్ళు నానపెట్టిన వేరుశెనగ పప్పులు ఉదయం పూట, అన్ని పెసలు, శనగలు, అలసందలు లాంటివి పెట్టుకుని బాగా అన్ని గింజలు సరిపడ ఎక్కువ తినండి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. మంచి విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, న్యాచురల్ అన్నీ ఉంటాయి ఇందులో. అలాంటి వాటిని ఉదయం పూట బాగా తిని ఏదన్నా ఒక పండు పెట్టండి ఉదయం పూట. పాలు త్రాగకపోయినా దోషం లేదు. ఇక్కడ చాలామంది అనుకుంటారు పాలు త్రాగితే పాలు వస్తాయి అని. పాలకు బలమే, పాల కంటే బలమైన ఆహారం గింజలు. అందుకని మనం పొట్ట నిండా గింజలు తిని పాలు మానేసినా దోషం లేదు. అందుకని బాగా గింజలు తిని ఏదైనా పండు తినేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మధ్యాహ్న పూట, సాయంకాల పూట భోజనంలో ముడిబియ్యం అన్నం తింటే చాలా మంచిదన్నమాట. తెల్లటి అన్నంలో బలం ఉండదు. ఎందుకు? బియ్యపు పై పొరల్లో మాంసకృత్తులు ఉంటాయి, బలాన్నిచ్చే బి కాంప్లెక్స్లు ఉంటాయి. ఈ 2 తవుడులో ఉంటాయి. అందుచేతనే ఆ తవుడు తిని గీదలు పాలిస్తాయి, ఆ తెల్లడి బియ్యం తిని మనం ఎండగడుతున్నాం ఇక్కడ పిల్లవాడిని. ఎంత మోసమో చూడండి. ఇక్కడ
అంటే బలం వచ్చేది గీతకు కావాలా, పనికిరాంది మనకు కావాలా?